ఈ సమ్‌లోని 2 విషయాలు ఇచ్చాడు. ఒకటి ఒక కారు 2:30 గంటల 90 కిలోమీటర్లు. అంటే టైం ఇచ్చాడు, కిలోమీటర్లు ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 2½ అవర్స్ ఇచ్చాడు. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది? 90 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. అయితే సేమ్ స్పీడ్తో అదే వేగంతో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయాలి? 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఒక కారు 2:30 గంటల్లో 90 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలి. అదే స్పీడ్తో అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించేసి సరిపోతుంది. అయితే ఎంత సమయం పడుతుంది? కానీ ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఏమిచ్చాడు? గంటల్లో ఇచ్చాడు. ఇది గంటల్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమడుతున్నాడు? నిమిషాలు అడుగుతున్నాడు, మినిట్స్లో అడుగుతున్నాడు. ఇది మినిట్స్లో అడుగుతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఉన్నది మనకి. ట్విస్ట్ అంటే ఇది కిలోమీటర్లు ఉంది, ఇది కిలోమీటర్లు ఉంది. కావాల్సిన ఆన్సర్ మినిట్స్లో ఉంది. ఇచ్చినది దత్తాంశము గివెన్ డేటా అవర్స్లో ఉన్నది. కాబట్టి దీన్ని మనం మినిట్స్లో కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. 1 అవర్ అంటే మనకి 60 మినిట్స్. 1 అవర్ అంటే 60 మినిట్స్. 2 అవర్ అంటే 120 మినిట్స్. 2½ అవర్స్ ఇంకో 30 మినిట్స్ యాడ్ చేస్తే హాఫ్ అన్ అవర్ కదా. 2½ అవర్స్. 2 అవర్స్ అంటే 120 మినిట్స్. హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్. టోటల్గా 150 మినిట్స్. అంటే 2½ అవర్స్ అంటే మనకి 150 మినిట్స్. 1 అవర్ అంటే 60. 2 అవర్స్ అంటే 120. 120 ప్లస్ హాఫ్ అన్ అవర్ అంటే 30. 150 మినిట్స్. అంటే దీన్ని మనం 150 మినిట్స్ అని రాసుకోవచ్చు. దీన్ని మనం 150 మినిట్స్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి? 150 మినిట్స్కి 150 మినిట్స్ పడుతుందంట 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి. అయితే మనకి 30 మినిట్స్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఎన్ని మినిట్స్ పడుతుంది? 90 మినిట్స్కి మనకి 150 మినిట్స్ పడుతుందంటే 90 కిలోమీటర్స్కి 150 మినిట్స్ పడుతుందంటే 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం తక్కువ పడుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి వచ్చింది? తక్కువ అని వచ్చింది. తక్కువ టైంకి అది పడుతుంది. 90 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి 150 మినిట్స్ పడుతుంది. 30 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి తక్కువ టైం పడుతుంది. తక్కువ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ దీంట్లో తక్కువ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇక్కడ లవము హారము ఇంటూ ఒకటి ఉన్నది మనం వేసుకుంటాం కదా. ఆ ఒకటి ఉన్నది ఏంటి? 150 కదా. 150 వేసుకోవచ్చు. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ మనం తక్కువ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ దీంట్లో ఈ రెండింటి తక్కువ ఇది తక్కువ, ఇది ఎక్కువ. కాబట్టి తక్కువ ఆన్సర్ వచ్చింది తక్కువ ముందు వేయాలి. అంటే 30 ముందు వేయాలి, తర్వాత ఎక్కువ వేయాలి, 90 వేయాలి. వేస్తే ఏంటవుతుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జా 3 3 జా 3 1 జా 3 5 జా అంటే 50 వచ్చింది. ఏంటిది? మినిట్స్. అది మాట ఆన్సర్. అంటే ఈ సమ్మని ఎలా చేస్తాం? ఈజీగా కిలోమీటర్లు, ఇది గంటలు, ఇది కిలోమీటర్లు, ఇది నిమిషాలు. కాబట్టి దీన్ని నిమిషాలుగా మనం మార్క్ చేసుకోవాలి. దీని నిమిషాలు 2:30 గంటలు అంటే ఎన్ని నిమిషాలు అవుతుంది? 1 గంట అంటే 60 నిమిషాలు. 2 గంటలు అంటే 120 నిమిషాలు. ఇంకో అరగంట అంటే 30 నిమిషాలు. అంటే 150 నిమిషాలు. 150 నిమిషాలు అంటే 150 నిమిషాలు పడుతుంది 90 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి. 30 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. ఎంత టైం పడుతుంది? 30 కిలోమీటర్ ప్రయాణం చేయాలి కాబట్టి తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆన్సర్ తక్కువ వచ్చింది. కాబట్టి దీనిలో తక్కువేది ఇది, ఎక్కువేది ఇది. తక్కువ ఆన్సర్ వచ్చింది తక్కువ ముందే మనం లవంగా వేయాలి, ఎక్కువని హారంగా వేయాలి. తర్వాత మిగిలిన దాన్ని మల్టిప్లై చేయాలి. 150 మిగిలిందంటే ఇది ఒకరికి. అప్పుడు ఏంటవుతుంది? 0 0 క్యాన్సిల్. 3 1 జా 3 3 జా 3 1 జా 3 5 జా 0 అంటే 50 మినిట్స్. ఇలా చేస్తాం.